ఓం గురుభ్యో నమ. ఓం మహాగణపతియే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఆత్మీయ సాధకులారా, ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైనటువంటి మంత్ర సాధన గురించి మీకు నేను వివరిస్తున్నాను. ఇది కొత్తగా దాంపత్య జీవితం ప్రారంభించే వాళ్ళు, ఇప్పటికే దాంపత్య జీవనంలో ఉన్నటువంటి ప్రతి భార్యాభర్తలు ప్రతి ఒక్కరూ చేసుకోవలసినటువంటి సాధన. ముందుగా నేటి సమాజంలో వివాహము అన్నటువంటిది ఒక పవిత్రమైన కార్యం. కానీ పూర్వకాలపు రోజుల నుండి మనకు వస్తున్నటువంటి వివాహ సాంప్రదాయాలు నేటి కాలంలో కాస్త మరుగున పడి వివాహ సంబంధాలు అనేవి బలహీనపడిపోతున్నాయి. సరికదా భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆకర్షణ తగ్గి వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రతిరోజు మనం చూస్తుంటే ఏదో ఒక చోట ఒక భర్తను భార్యను భర్త చంపిన సంఘటనలు మనం వెలుగు చూస్తున్నాయి. వాటి కారణాలు మనం పరిశీలించినట్లయితే అవి చివరకు వివాహేతర సంబంధాలుగానే నిర్ధారణ జరుగుతున్నాయి. ఇటువంటి ఈ ప్రస్తుత సమాజంలో వివాహ జీవితం, వైవాహిక జీవితం, దాంపత్య జీవితం సుఖమయంగా చేసుకుని భార్యాభర్తలు ఒకరికొకరు అన్యోన్యంగా ఉండే విధంగా మనం చేయవలసినటువంటి ఒక మంత్ర సాధన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది ఒక తంత్రశాస్త్ర గ్రంథములో వెలికి తీయబడినటువంటి మంత్ర సాధన. ఈ మంత్ర సాధన వలన ఏమవుతుంది ముందు తెలుసుకుందాం. భార్యాభర్తల మధ్య ఒకరి పట్ల ఒకరికి అనురాగం కానీ, ఆప్యాయత కానీ, ఆకర్షణ కానీ తగ్గినట్లయినా, భర్త కానీ భార్య కానీ భర్తను భార్య దూరం పెట్టడం, భార్య భర్తను దూరం పెట్టడం, ఇలాంటి సంఘటనలు జరగడం తత్ఫలితంగా వారిలో భర్త కానీ భార్య కానీ వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపడం అనేది జరుగుతుంటుంది. అటువంటి ఈ సంఘ లేదా సంస్కార విరుద్ధమైనటువంటి, ధర్మ విరుద్ధమైనటువంటి పనుల నుండి మనం బయటపడాలి అని అంటే, మనం దంపతులు ఒకరిని ఒకరు శరీర సౌందర్యము, ఆకర్షణ మరియు ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ, బంధాలు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుకను ఈ మంత్రం భార్యాభర్తలు ఇద్దరు కూడా చేసుకోవచ్చు. లేదా ఇందులో ఎవరైతే భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో వారు కూడా ఇది చేసుకోవచ్చు. ఈ మంత్ర సాధన మీరు ఏదైనా ఒక అమావాస్య తర్వాత రోజు నుంచి ప్రారంభించండి. మంత్ర సాధన కేవలం 11 రోజులు, 11 రోజుల నుంచి 21 రోజు సమయం చేయవచ్చు. ప్రతిరోజు రాత్రి 10 గంటల సమయంలో శుచిగా శుభ్రంగా స్నానం చేసి మంచి వస్త్రాలను కట్టుకొని మీరు ఉన్నటువంటి పూజ గదిలో కానీ లేదా మీ బెడ్రూమ్లో కానీ కూర్చొని ఈ మంత్ర సాధనను ఒక 108 సార్లు మీరు జపం చేయాలి. ఈ మంత్ర సాధన చేసేటప్పుడు శుభ్రంగా స్నానం చేసుకొని మల్లె నూనె లేదా చందనము నూనె అని మనకి మార్కెట్లో లభిస్తాయి. కాస్త స్వచ్ఛమైనటువంటిది మీరు సంపాదించుకొని దాన్ని బొట్టుగా ధరించండి. అంటే నుదుటి పైన తిలకముగా ధరించి గుండె పైన చేసుకొని భర్త నుంచి భార్య ఆదరణకు దూరమై ఉంటే భార్య నుంచి భర్త ఆదరణకు దూరమై ఉంటే భర్త గుండె మీద చేసుకొని సంకల్పం చెప్పుకోవాలి. నా భార్య నాకు అనుకూలవతిగా అన్యోన్యముగా ఒకరికొకరం ఉండాలి, లేదా నా భర్త నాకు అనుకూలంగా అన్యోన్యముగా ఒకరికొకరం ఉండాలి అని ఈ చిన్న మనసులో ఉన్నటువంటి సంకల్పం ఒకటి సాధారణంగా చెప్పుకొని పార్వతీ పరమేశ్వరులకు కానీ లేదా లక్ష్మీనారాయణల ఫోటో దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టి, కుదిరితే పూజ గదిలో ఆ సమయంలో దీపం పెట్టినా మంచిదే, పెట్టకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. ఒక నమస్కారం పెట్టుకొని మీరు ఇప్పుడు ఎక్కడైతే జపం చేయదలుచుకున్నారో అక్కడ కూర్చొని మీరేం చేస్తారంటే ఈ జపాన్ని ప్రారంభించండి. ఈ జపం 10 నుంచి 11 గంటలు, రాత్రి 10 గంటల నుంచి 11 గంటల మధ్య చేయాలి. కేవలం 108 సార్లు చేస్తే చాలు. ఇలా 11 రోజులు చేస్తే సరిపోతుంది. ఈ మంత్రానికి అంగన్యాసాలు, కరన్యాసాలు, గురోపదేశాలు ఇలాంటివి ఏమీ లేదు. ప్రతి భార్యాభర్తలు చేసుకోవచ్చు. ఇక మంత్రం చేసేటప్పుడు మాత్రం వెన్ను నిటారుగా ఉంచి కళ్ళు మూయకుండా
మీకు మీ భర్త అయితే మీ భర్తను, మీ భార్య అయితే మీ భార్యను మనసులో తలుచుకొని ఈ మంత్రాన్ని సాధన చేయండి. మంత్రం చెప్తాను, నాతో పాటు 3 సార్లు పఠించండి. మంత్రం: ఓం ఐం క్లీం సౌందర్యవర్ధిని స్వాహ. ఓం ఐం క్లీం సౌందర్యవర్ధిని స్వాహ. ఓం ఐం క్లీం సౌందర్యవర్ధిని స్వాహ. ఆత్మీయ సాధకులారా, ఈ మంత్రం చేయడం వలన మీ శరీరంలో ఒక ఆకర్షణ పెరిగి, మీ మాట తీరులో కూడా ఒక మృదుత్వం వచ్చి, మీ మాటను ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ భార్యాభర్తలు ఒకరికొకరికి ఆకర్షణీయతముగా ఆ శబ్దం అనేది బయటికి వస్తుంది. తదనంతరం వలన ఏమవుతుందంటే, మంత్ర సాధన తీవ్రత వలన ఒక 5 రోజులు మంత్ర సాధన దాటేసరికి ఇక ఒకరి పట్ల ఒకరికి మాట అంటే పరస్పరం అనురాగము, వాత్సల్యము, ఆకర్షణ అనేది ఏర్పడుతుంది. అది మీకు తెలియకుండానే మీ చుట్టూ అది ఏర్పడుతుంది. ఇది చాలా అనుభవపూర్వకమైనటువంటి మంత్రం. కనుకను నమ్మకంగా ఆ పార్వతీ పరమేశ్వరులు లేదా లక్ష్మీనారాయణ నమ్ముకొని మీరేం చేస్తారంటే ఈ మంత్ర సాధన చేయండి. ఇలా 21 రోజు, 11 రోజుల నుంచి 21 రోజు వరకు ఈ సాధన చేయండి. మంచి ఫలితాలు అందుతాయి. ఈ మంత్ర సాధన 21 రోజు పూర్తయిన తర్వాత మీకు ఫలితములు కనబడుతునేటప్పుడు కొన్నాళ్ళ పాటు అలా మీరు దాన్ని కంటిన్యూ చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇకపోతే ఈ మంత్ర సాధన చేసినట్లు ఎవరికి మీరు బయట చెప్పకూడదు. ఈ మంత్ర సాధన ఫలితంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి, పరస్పర ఆకర్షణ పెరిగి, శారీరకంగాను, సంభోగంలోను, మానసికంగాను మంచి తృప్తిని, ఆనందాన్ని పొంది ఒకరి పట్ల ఒకరు చాలా గౌరవ మర్యాదలుగాను మెలుగుతారు. దీనివలన మీ దాంపత్య జీవితం దృఢపడి తత్ఫలితముగా మీకు ఉన్నటువంటి సంతానము కూడాను మంచి వృద్ధిలోకి వచ్చి మంచి ఆదరణకు గురవుతారు. ఆత్మీయ సాధకులారా, ఈ విషయాలను గమనించుకొని మీరు ఈ సాధన చేసి మీ సంసార జీవితాన్ని మీరు చక్కదిద్దుకొని భార్యాభర్తలు ఆరోగ్యంగా ఉంటారు, అన్యోన్యంగా ఉంటారని సదా కోరుకుంటూ, సదా లోకక్షేమము మీ క్షేమము కోరుకుంటూ మీ స్వామి త్రిపుర ఆనందనాథ. ఓం శ్రీమాత్రే నమః.